మాంచెస్టర్లో భారత్ అద్భుతం చేసింది. ఓటమి తప్పదనుకున్న చోట టీమిండియా ప్లేయర్లు అసాధారణంగా పోరాడారు. దాదాపు 2 రోజుల పాటు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్ను డ్రాగా ముగించారు. కాగా మ్యాచ్ డ్రాగా ముగియడం పట్ల టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్లేయర్ల పోరాటంపై ప్రశంసల వర్షం కురిపించారు. తీవ్ర ఒత్తిడిలోనూ తమ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. తమ బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే గత 2 రోజులుగా తమపై ఎంతో ఒత్తిడి ఉందన్నాడు. ఎందుకంటే వికెట్లు పడిపోతే మ్యాచ్ స్వరూపం మారిపోతుందని, 5వ రోజు పిచ్ ఎలా స్పందిస్తుందో అనే ఆందోళన ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్లోని ప్రతి మ్యాచ్ ఆఖరి రోజు చివరి సెషన్ వరకు సాగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక భారత్ ప్రస్తుతం సిరీస్లో 2-1 తేడాతో వెనుకబడి ఉంది. ఈ విషయంపై మాట్లాడుతూ చివరి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశాడు. తాను బ్యాటింగ్ చేసే ప్రతిసారి మెరుగైన ప్రదర్శన చేయాలని అనుకుంటున్నానని చెప్పారు గిల్. తన బ్యాటింగ్ను ఆస్వాదించాలని అనుకుంటున్నాడు. వాస్తవానికి మొదటి ఇన్నింగ్స్లో మెరుగైన స్కోరు చేసినట్లుగా తెలిపాడు. మ్యాచ్లో భారత బ్యాటర్లకు మంచి ఆరంభాలు లభించినా కూడా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. దీనిపై గిల్ మాట్లాడుతూ ఇలాంటి వికెట్పై 1 లేదా 2 బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉందన్నాడు. అయితే తాము అలా చేయలేకపోయామన్నాడు.